ప్రస్తుతం గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బదలాయించిన మీరు, తెలంగాణ రాష్ట్ర ప్రజల సొత్తును దోచిన మీరు ఇవాళ హెచ్సి భూముల గురించి మాట్లాడే అర్హత లేకు నీకు. నిజాం ప్రభువును మొదలుకొని రాజశేఖర రెడ్డి వరకు, కిరణ్ కుమార్ రెడ్డి వరకు కాపాడినటువంటి ప్రభుత్వ భూములు, ప్రజల భూముల్ని కాజేసిన ఘనత బీఆర్ఎస్ నాయకులది. కేటీఆర్ చుట్టూనే మంత్రులు, ఎమ్మెల్యేలు బాజాప్తగా భూదందా చేసి భూ బకాసులుగా మారి రాష్ట్ర భూముల్ని, రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని కాజేసినటువంటి వాస్తవాలు ఇలా తెలంగాణ ప్రజలు మర్చిపోలే. హెచ్సిలో ఉన్నటువంటి 434 ఎకరాల భూమి ప్రభుత్వానిది. దాని బదులుగా యూనివర్సిటీకి వేరే భూమి ఇవ్వడం జరిగింది. ఇది తెలిసి కూడా రాద్ధాంతం చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం ఏదో చేస్తా ఉన్నారో తెలంగాణ ప్రజలు, విఘ్నులు తిరస్కరిస్తారని ఆశిస్తా ఉన్నాం. గోపన్నపల్లికి ఇచ్చిన భూముల్లో అన్యాక్రాంతమైంది, చాలా కబ్జాల గురైంది. దాంట్లో మైమం రామేశ్వరం బిల్డింగ్ కూడా కబ్జా చేసి కట్టిందే. బాజాప్తా హెచ్సి భూమిలోనే కట్టినారు. ఇవన్నీ బయటకు రావాలి డెఫినెట్గా. మినిస్టర్